గత 2 days గా ఇంటర్నెట్ లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఢిల్లీలో స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్. ఈ వీడియోని ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. అండ్ అసలు ఢిల్లీలో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అండ్ పార్లమెంట్ ముందు అసలు ఈ రచ్చ ఏంటి అండ్ కాయిన్ కి ఉన్న 2 sides కూడా క్లియర్ గా అయితే మాట్లాడదాం. ఓకే, నో కమింగ్ టు ద పాయింట్. ఈ వీడియోలో మనం టోటల్ గా 3 ఆస్పెక్ట్స్ మీద అయితే కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సిజేపీ గురించి అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం. అండ్ ఆల్సో బీజేపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఆల్సో ద ఫైనల్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడదాం. ఎవరైతే నిజంగానే ఈ ప్రొటెస్ట్ కి వెళ్ళేసి నీట్ ఎగ్జామ్ గురించి ఫైట్ చేద్దాం అనుకున్నారో అలాంటి స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడదాం. అసలు ఈ ప్రొటెస్ట్ యొక్క కోర్ మోటివ్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినాయి కదా, కాబట్టి స్టూడెంట్స్ కి జస్టిస్ కావాలి అన్న ఎయిమ్తో ఈ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ అనేది దాదాపు 2014 లో అయితే వచ్చింది. అంటే 2014 నుంచి అట్ ప్రెసెంట్ 2026 వరకు దాదాపు మిడిల్ లో 10+ పెద్ద ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీక్స్ అయితే జరిగాయి. లైక్ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ 2015 అండ్ ఎస్ఎస్సి అండ్ సిబిఎస్ఈ క్లాస్ 10th. సో ఇలాంటి ఎగ్జామ్స్ అయితే లైక్ హై కేటగిరీ గల ఎగ్జామ్స్ అయితే మోర్ దెన్ 10+ ఎగ్జామ్స్ అయితే పేపర్ లీక్ అయితే జరిగాయి. అండ్ ఇది ఒక్కసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు, బట్ మళ్ళీ జరిగితే కనుక ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం అనే చెప్పాలి. మనందరికీ తెలిసిందే రీసెంట్ గా కొన్ని డేస్ బ్యాక్ సిజేపీ పార్టీ అనేది స్టార్ట్ అయింది. అండ్ స్టార్ట్ అయిన విత్ ఇన్ డేస్ లోనే, డేస్ కూడా కాదు, ఐ మీన్ హవర్స్ లోనే దాదాపు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అయితే వచ్చేసారు అనమాట. లైక్ యూత్ లో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది సిజేపీ పార్టీ అని చెప్పేసి. అండ్ తర్వాత అది చేంజ్ అయిపోయింది. దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడదాము. బట్ అలా జరిగాక కూడా ఈ సోనం వాంగ్చుక్ అండ్ ఇతను కూడా ఈ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యేసి హంగర్ స్ట్రైక్ అయితే చేశారు. బట్ అప్పటికి కూడా లైక్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశాక కూడా గవర్నమెంట్ నుంచి లైక్ ఏదన్నా సపోర్ట్, లైక్ ఏదన్నా రెస్పాన్స్ ఉందా అని అయితే లేదు. ఈ ప్రొటెస్ట్ యొక్క కోర్ మోటివ్ ఏంటి? నీట్ పేపర్ లీక్ అయింది, దానికి స్టూడెంట్స్ కి జస్టిస్ కావాలి అని చెప్పేసి. ఎస్, ఆఫ్ కోర్స్ దీన్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన విషయం. యాజ్ ఎ స్టూడెంట్ గా మనందరికీ తెలుసు మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎంత స్ట్రెస్ ని ఓవర్కమ్ చేస్తాము అనేసి. బట్ ఇలాంటి హై ప్రొఫైల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, నీట్ లాంటి ఎగ్జామ్స్ ని రాసేటప్పుడు వాళ్ళకి ఇంకెంత ప్రెషర్ ఉంటుందో, అలాంటి ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీక్ అవ్వడం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇక్కడ దాకా అంతా బాగుంది కదా, ఇప్పుడు ద డార్క్ సైడ్ ఆఫ్ సిజేపీ పార్టీ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఎందుకు డార్క్ సైడ్ అంటున్నానంటే ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. మీ అందరికి మన యూత్ పార్టీ అని చెప్పుకుంటే సిజేపీ పార్టీ యొక్క ఫౌండర్ తెలిసే ఉంటాడు, మన అభిజిత్. ఈడు తెలియకుండా అయితే అసలుకే ఉండర్లేండి. మనోడు ఫ్లైట్ దిగడమే కాన్స్టిట్యూషన్ ని చేతిలో పట్టుకొని దిగాడు. మరి చదివాడలేదో తెలియదు కానీ ఇప్పుడు మీరు స్టూడెంట్ ప్రొటెస్ట్ అన్నప్పుడు, నీట్ ఎగ్జామ్ కి మనం ప్రొటెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లైక్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ గురించి మీరు మాట్లాడాలి. బట్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఈజ్ లైక్ రిలీజియస్ కంటెంట్ గురించి. వీటి గురించి ఫోకస్ చేశారా గానీ ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా లైక్ స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారా అంటే అస్సలు లేదు. అండ్ ఈ పెద్ద మనుషులు స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పిన ముసుగులో వెనకాల ఏం చేస్తున్నారో తెలుసా? అసలు చాలా దారుణం. అది ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలి అంట. అండ్ అలాగే ఈ ఉమర్ ఖలీద్ వీడు మంచోడని చెప్తున్నారు. అసలు ఇంత దారుణమా అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీట్ ప్రొటెస్ట్ అని చెప్పినప్పుడు మీరు దానికి రిలేటెడ్ గా ఉన్న లైక్ టాపిక్స్ గురించి మాట్లాడాలి, స్టూడెంట్స్ యొక్క రైట్స్ గురించి మాట్లాడాలి. అంతేగాని ఇవన్నీ వదిలేసి వాడెప్పుడో స్టేజ్ ఎక్కేసి జై శ్రీరామ్ అనకండి అంటాడు. జై శ్రీరామ్ బోలేంగే. అసలు ఏంటిది? ఈజ్ ఇట్ ద స్టూడెంట్ ప్రొటెస్ట్? అసలు ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్ లానే ఉందా అసలు? అండ్ ప్రొటెస్ట్ దగ్గర కూర్చొని అల్లాహు అక్బర్ అని చెప్పేసి పబ్లిక్ గా కూడా మేము అల్లాహకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ అంటున్నారు. అండ్ ఒక పక్క జై శ్రీరామ్ అనకూడదు చెప్పేసి ప్రసంగాలు ఇస్తున్నారు. జై శ్రీరామ్ బోలేంగే. జై సంవిధాన్ బోలూంగా. అండ్ దాని ముందు ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. అసలు ఇదెక్కడి ప్రొటెస్టో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా చాలా అంటే చాలా దారుణంగా హిందూ గాడ్స్ గురించి అయితే మాట్లాడారు అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హిందూ అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, నేను రిలీజియస్ గురించి అయితే అంతగా మాట్లాడదలుచుకోవట్లేదు, మెయిన్ గా ప్రొటెస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే ఫైన్, అదంతా అయిపోయింది. అండ్ పార్లమెంట్ దగ్గర వీళ్ళు మొత్తం క్రౌడ్ గ్యాదర్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు దాకా స్టేజ్ల మీద ప్రసంగాలు ఇచ్చి నీ పెద్దన్నలు ఏమన్నా ముందుండి లీడ్ చేశారా అంటే అది లేదు. మొత్తం ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే, లాఠీ చార్జీలు జరుగుతుంటే మన అభిజిత్ అన్న తెలిసిందే కదా, ఉంటే బ్యారిగేడ్ వెనకాల ఉంటాడు, లేదంటే ఒక ట్రక్ ఎక్కి దాంకొని ఉంటాడు అనమాట.
అండ్ మధ్యలో బలయ్యేది ఎవరు? ఈ కామన్ స్టూడెంట్స్ అన్నమాట. ఎవరైతే నిజంగా నీట్ పేపర్ కోసం లైక్ ఫైట్ చేయడానికి వచ్చారో వీళ్ళు అనమాట. వీళ్ళు నిజంగా తన్నించుకునేది. అండ్ వీళ్ళు మాత్రం సేఫ్ గా మాల్స్ లో తిరుగుతూ బ్రెడ్ తింటూ ఉంటారు అనమాట. అండ్ వీడి గురించి గుర్తుపెట్టుకోండి, ఒక పక్క అక్కడ పార్లమెంట్ దగ్గర ప్రొటెస్ట్ జరుగుతూ ఇంత సీరియస్ గా ఉంటే వీడు మాత్రం మాల్ లో తిరుగుతూ బన్ను తింటూ ఉన్నాడు. అదేంట్రా అక్కడ అంత జరుగుతుంది కదా అని లైవ్ లో అడిగితే నవ్వుతున్నాడు అనమాట వీడు. అండ్ ఒక పక్క మన అభిజిత్ అన్న తెలిసింది కదా, వ్యాన్ ఎక్కేసాడు అనమాట డైరెక్ట్. వీళ్ళకేం కాకూడదు, వీళ్ళు మాత్రం సేఫ్ గా ఉండాలి. లైక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారో వీళ్ళు మాత్రం మధ్యలో బలైపోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ వాళ్ళు అసలు పర్మిషన్ తీసుకోలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఇలా రెచ్చగొట్టి అక్కడికి తీసుకువెళ్లి వాళ్ళ చేత కొట్టించి తర్వాత ఆన్లైన్ లో మమ్మల్ని స్టూడెంట్స్ ఇలా కొట్టారు అని చెప్పడం అసలు ఎందుకు? ఇదంతా కూడా ప్యూర్ మ్యానిపులేషన్ వల్ల జరిగింది. ఈ అభిజిత్ అన్న అయితే అసలు మహా ఘోరం అన్నమాట. హంగర్ స్ట్రైక్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కనీసం 2 రోజులు కూడా హంగర్ స్ట్రైక్ ని చేయలేకైతే విత్డ్రా తీసేసుకుంటారు. మళ్ళీ ఈయన వచ్చేసరికి సిజెపి ఫౌండర్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. అదే మన సోంగ్ వాంగ్చూ ఉన్నారు కదా, సో లైక్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పుడు లైక్ ఇతను కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే హంగర్ స్ట్రైక్ అయితే ఏం లేదు, తీసేశారు అనమాట. అది కనీసం ఒక 2 రోజులు కూడా చేసి ముందుండి నడిపించలేని వాడు లైక్ బ్యారిగేట్ల వెనకాల లారీ ఎక్కి దాముకుంటే అతను ఇంకా ఈ ప్రొటెస్ట్ అసలు ఏం నడిపిస్తారు? స్పోక్స్ పర్సన్స్ ఏమో అసలు అక్కడ కంప్లీట్ అసలు ఆ ఏరియాలోనే లేరు. ఉన్న ఒక్కడు అభిజిత్ కూడా ఆ ట్రక్కుల్లో దాముకొని ఉంటాడు. ఇంకొకడే మాల్లో తిరుగుతూ ఆ బర్గర్లు తినుకుంటూ ఉంటాడు. ఇంకేం రా బై, ఏం రా మీరు రూల్ చేస్తుంది? ప్రొటెస్ట్ ఎందుకు రా? ఇంకా మీకు ప్రొటెస్ట్ ఎందుకు అంటే కొట్టించుకునే విషయానికి వస్తే మాత్రం స్టూడెంట్స్ ని బలి చేసేస్తారు. ఎవరైతే నిజంగా నీట్ పేపర్ కోసం వచ్చారో వాళ్ళైతే బలి అయిపోతారు. బట్ క్రెడిట్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం మీకే కావాలి. వా అన్న వా వా. అండ్ ఇక్కడ చూడండి మనోడి ముందే అనమాట లైక్ పోలీస్ మెన్ అయితే అక్కడే లైక్ కొట్టేస్తున్నారు స్టూడెంట్స్ అయితే. ఇది ఇంకెక్కడ పీస్ఫుల్ అంటే దీనికి ఒక పేరు కూడా పెట్టారు అనమాట, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి. అండ్ నేను చెప్తున్నాను చూడండి, ఇది ఏ మాత్రం పీస్ఫుల్ కాదు, అసలు ఇది పీస్ఫుల్ ప్రొటెస్టే కాదు. అసలు ఆ పేరుని ఫస్ట్ డిలీట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం మనము అంటే కనుక అక్కడికి వచ్చే క్రౌడ్ ని మేనేజ్ చేయడం అది మన కర్తవ్యం అనమాట. అది ఖచ్చితంగా మనం చేయాలి కూడా. అంతమంది క్రౌడ్ ని పిలిపిస్తున్నప్పుడు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని ఆల్రెడీ చెప్పినప్పుడు కూడా లైక్ ఆ క్రౌడ్ ని మేనేజ్మెంట్ చేయడం ఇదంతా కూడా ఉండాలి. ముందుండి మీరు నడిపియాలి కూడా, లైక్ ఇదంతా కూడా పీస్ఫుల్ గా జరిగేటట్టు చూసుకోవాలి. బట్ అది మీరు ఫెయిల్ అయ్యారంటే కనుక యు ఆర్ కంప్లీట్లీ ఫెయిల్యూర్. అండ్ ఒకసారి ఈ విజేత దహ్యా ఈయన గురించి కూడా వినండి. ఈయన కూడా చాలా గొప్ప కళాకారుడు అనమాట. మన ధ్రువ్ రాతి ఉంటారు కదా, వాళ్ళకి స్క్రిప్ట్ రైటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో కూడా వినండి. तो मुझे इतना अकाउंटेबल होल्ड करते हो, मतलब ये कोई नौकरी है क्या, प्रोटेस्ट रूम? तुमने मुझे इलेक्ट किया है इस पोजीशन के लिए, तो सरकार को अकाउंटेबल ठहरा। तो तुम्हारी ये जो नॉनसेंस थिंकिंग है ना, అసలు మీరు నన్ను ఎలక్ట్ చేసుకోలేదు కదా, మరి అసలు నేను ఎందుకు లైక్ రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఈ పెద్ద మనిషి అంటాడు అనమాట. మరి సిజెపి పార్టీ పెట్టినప్పుడు నిన్ను స్పోక్స్ పర్సన్ గా ఎంచుకున్నప్పుడు మాత్రం అబ్బా నేనే స్పోక్స్ పర్సన్ అని చెప్పినప్పుడు లేదా ఇది? అప్పుడు మాత్రం స్పోక్స్ పర్సన్ అనగానే వావ్ నేనే స్పోక్స్ పర్సన్ అన్నాడు. ఇప్పుడు మాత్రం లైక్ ఇలా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మాత్రం ఎస్కేప్ అయిపోయి డైరెక్ట్ గా ఈ సబ్వే స్టేషన్స్ లో మాల్లో తిరుగుకుంటే బర్గర్లు తినుకుంటే సరిపోద్ది అనమాట. అసలు ఈ మన అభిజిత్ కి అయితే ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అనమాట. అసలు ఒక పక్క సోనం అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే లైక్ వాళ్ళ దగ్గర కూర్చొని ఫుడ్ తింటూ ఉంటాడు అనమాట. లైక్ అంత సివిక్ సెన్స్ లెస్ ఫెలో అనమాట వీడైతే. అండ్ మనోడికి తెలీదా కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పుడు ఇట్లా చేతిలో పట్టుకొని వచ్చాడు కదా, లైక్ పార్లమెంట్ అనేది లైక్ ఒక గవర్నమెంట్ రిలేటెడ్ ఏరియా, దాని దగ్గర ఇంత మంది ఒకేసారి వచ్చి ప్రొటెస్ట్ అయితే ఇలా చేయకూడదు అని చెప్పేసి దానికి తోడు పర్మిషన్ తీసుకోలేదు. మరి ఇవన్నీ తెలీదా? మరి ఇవన్నీ తెలుసు కదా, మరి ఇవన్నీ తెలిసి కూడా ఇంత ప్రొటెస్ట్ ఎందుకు చేయడం? అండ్ ఇక్కడ నేను ఏమంటానంటే అక్కడ ప్రొటెస్ట్ జరగడం కాదు, దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయలేకపోయారని అయితే నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు, అదే 100% ట్రూత్ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ప్రొటెస్ట్ లో మాట్లాడిన కొంతమంది లైక్ సో కాల్డ్ స్టూడెంట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఒకసారి వీడి గురించి చూడండి. दिल्ली पुलिस, बीजेपी, इंडियन आर्मी, అసలు ఈడైతే ఓపెన్ గా మన ఇండియన్ ఆర్మీ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఫస్ట్ థింగ్ ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోదీతో గనక లైక్ యాంటీ ఉంటే గనక దాని గురించి చెప్పండి. లైక్ మీకు ఈ సో అండ్ సో పొలిటికల్ పార్టీ గురించి మీకు అఫెండ్ ఉంటే కనుక దాని గురించి మాట్లాడండి. బట్ ఎవరైనా సరే మన నేషన్ జోలికి వస్తే కనుక ఖచ్చితంగా మన వాయిస్ అనేది రేజ్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియన్ గురించి లైక్ ఇండియా నేషన్ గురించి యాంటీ చెప్తున్నాడు అంటే గనక మన ముందు మనం అస్సలు టాలరేట్ చేయకూడదు దాన్ని మాత్రం. యాజ్ ఎ ఇండియన్ గా ప్రతి ఒక్క ఇండియన్ దీన్ని ఖండించాల్సిన విషయం. వీడు పబ్లిక్ గా మన ఇండియన్ ఆర్మీ గురించి అలా మాట్లాడుతున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి వాడికి చెప్పండి. అలా మాట్లాడడానికి ధైర్యం ఇస్తుంది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇది చూసారా, ఇది ఒక పక్క ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. అంతమంది స్టూడెంట్స్ లైక్ పార్లమెంట్ లాంటి ఒక గవర్నమెంట్ అసెట్ దగ్గరికి వచ్చినప్పుడు లైక్ అక్కడ ఎవడన్నా లైక్ థర్డ్ పార్టీ మెంబర్ జాయిన్ అయ్యి ఏమో చెప్పలేమేమో జరగరాంది లైక్
బాంబ్లాస్ట్ జరగచ్చు, ఎవరికి తెలుసు చెప్పండి. లైక్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వీడు తీసుకుంటాడా? ఎవరు తీసుకోరు. ఎవరైతే వీళ్ళని ఆన్లైన్ లో చూసి మ్యానిపులేట్ అయిపోయి లైక్ గుడ్డిగా నమ్మి ఆ ప్రొటెస్ట్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు బలైపోతారు. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అయ్యి అసలు వీళ్ళు పోయినా కూడా పర్లేదబ్బా, బట్ వాట్ అబౌట్ ఆర్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? లైక్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? పోలీసుల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఒక పోలీస్ ఉండే హ్యూమన్ రైట్స్ నాకు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి కదా. అసలు ఇది చూడండి ఎంత దారుణంగా లైక్ స్టోన్ పెల్టింగ్ చేస్తున్నారు స్టూడెంట్స్ వచ్చేసరికి. అండ్ ఆల్సో దానికి పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు. అండ్ నా దగ్గర ఉన్న వీడియోస్ లో మొత్తం చూసుకున్నా కూడా లైక్ పోలీసులు చార్జ్ చేసినవి చాలా తక్కువే ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా స్టూడెంట్స్ స్టోన్ పెల్టింగ్ చేసిన వీడియోసే ఉంటాయి మొత్తం కూడా. సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే పీపుల్ ని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు లైక్ ఈ కార్ ని వాళ్ళే పగలగొట్టేసుకొని సింపతి క్రియేట్ చేసిన అంటారు, బట్ యాక్చువల్ గా ఏంటి స్టూడెంట్సే పగలగొడతారు అనమాట ఆ కార్ ని. ఇదంతా మొత్తం కూడా లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట అందరినీ. అండ్ దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కనుక ఒక స్టూడెంట్స్ 4 రాళ్ళు ఇసిరే రీల్ కి కనుక లైక్ కొట్టారు అంటే కనుక మీకు ఇన్స్టాగ్రామ్ లో అవే రీల్స్ వస్తుంటాయి అనమాట. లైక్ స్టూడెంట్స్ లైక్ మీరు ఏ రీల్ అయితే ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే వర్క్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ CJPకి సపోర్ట్ చేస్తుంటే కనుక దానికి రిలేటెడ్ మీమ్స్ అండ్ దానికి లైక్ పాజిటివ్ గా ఉండేవే ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం పుష్ చేస్తుంది అనమాట. సో అట్లాగా మీరు ఏవి కన్స్యూమ్ చేస్తే అవే లైక్ ఇన్స్టాగ్రామ్ పుష్ చేస్తుంది అండ్ మీ మైండ్ కూడా లైక్ అట్లాగే ఉంటది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో రీల్స్ చూసి మాత్రం అస్సలకి జడ్జ్ చేయకండి. థింక్ ఆఫ్ బోత్ పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక న్యూస్ ఛానల్స్ చూడండి, లైక్ ఆర్టికల్స్ చదవండి. లైక్ ఇట్లా మీరు నాలెడ్జ్ ని పెంచుకోవాలంటే జస్ట్ ఒక 4 రీళ్లు వస్తే దాన్ని చూసేసి లైక్ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే కనుక లైక్ ఇలా ఉంటే చాలా అంటే చాలా కష్టం. ఈ రోజు వీడొచ్చాడు అభిజిత్ అని చెప్పేసి, అంటే రేపు ఇంకొకటి వస్తాడు. కాబట్టి ఇలా ఎందరో వస్తుంటారు, బట్ ఇక్కడ మారాల్సింది ఎవరు? మనం. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో కన్స్యూమ్ చేసే కంటెంట్ ని బట్టి ఆల్గరిథం అనేది మీ ఫీడ్ ని అయితే పుష్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ని చూసి ఇన్స్పైర్ అవ్వకండి. ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ యొక్క బోత్ కాయిన్స్ వైపు అయితే చూడండి. అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ డిమాండ్స్ అంటే మినిస్టర్ ని దింపేసేయాలి, లైక్ పదవి రిజైన్ చేసేయాలి, ఇలాంటివి అయితే వినిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మారాల్సింది మినిస్ట్రీ కాదు, లైక్ ఎవరైతే ఇక్కడ పేపర్ లీక్ చేస్తున్నారో వాళ్ళు మారాలి. లైక్ పేపర్ లీక్ చేయడం అనేది కూడా లైక్ ఒక టాప్ క్లాస్ క్రిమినల్ కేసు లాగైతే కన్వర్ట్ అవ్వాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎలాగైతే కొత్త లాస్ అయితే జాయిన్ అవుతున్నాయో లైక్ పోక్సో కేసు ఇలాంటివి పేపర్ లీక్ చేస్తే కూడా లైక్ కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక రూల్ అయితే పెట్టాలన్నమాట. సో లైక్ అప్పుడైనా సరే ఈ పేపర్ లీక్ ఎవరైతే చేస్తున్నాడో వాడైతే భయపడతాడు. సో దట్స్ ఇట్ ఫర్ ఆల్ టుడే గైస్. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఒక్కటి. అండ్ బై ద టైమ్ ఆఫ్ ఎడిటింగ్ అయితే మన నరేంద్ర మోడీ గారు అయితే రెస్పాండ్ అయితే అయ్యారనమాట. సో ఈ ప్రొటెస్ట్ గురించి అయితే సో చెప్పారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి లైక్ త్వరగా జడ్జిమెంట్ రావడానికి అయితే చూస్తామని అయితే చెప్పారు. అండ్ ఇలాంటివి ఇంకెప్పుడు జరగవు అండ్ ఆల్సో ఇలాంటివి ఇంకన్నా చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారనమాట. సో దట్స్ ఇట్. నాకు తెలిసి ఈ ప్రొటెస్ట్ కి కావాల్సిన జస్టిస్ అయితే జరిగిందని అయితే అనుకుంటున్నాను. మరి దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కూడా కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి లైక్ అంత రీచ్ అయితే రాదు. సో ఇఫ్ యూ వాచింగ్ దిస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. సో దిస్ ఇస్ మోహన్ ఆల్ ఇన్ వన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.